వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన అనుచరులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఆలూరు టీడీపీ కార్యకర్త శేఖర్ యాదవ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అతని సోదరుడు చెబుతున్నారు. చిప్పగిరి మండలం సంగాలలో ఎమ్మెల్యే అనుచరులు తమ సోదరుడి ఇంటిపై రాళ్లతో కర్రలతో దాడి చేశారని, శేఖర్ తలకు బలమైన గాయమైందన్నారు. ఆలూరులో ప్రాథమిక చికిత్స చేయించి అక్కడి నుంచి బళ్లారి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. శేఖర్ తలకు బలమైన గాయం కావడంతో పెద్దగా వాపు వచ్చి నరాలు చిట్లిపోయినట్లు వైద్యులు తెలిపారని, 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్పినట్లు వివరించారు. శేఖర్ అనే వ్యక్తిని ఎమ్మెల్యే వచ్చి పక్కనున్న చుట్టుముట్టు గ్రామాల నుంచి ఒక రౌడీ విధంగా తోలుకొచ్చి గుండాలలో 300 మంది వచ్చి మమ్మల్ని కొట్టి హింసంగా చేసినారు. అక్కడ మా తమ్ముడిని టీవీఎస్ హాస్పిటల్ బళ్ళారిలో ఉన్నారు, ఆలూరుకి వేసుకున్నాం. ఆలూరులో కాదంటే మళ్ళీ స్కానింగ్ చేపించి కొమ్మల్లోకి పోయినాడు. కొమ్మల్లో పోయినాక 24 గంటల వరకు ఏమని తేల్చి చెప్పలేకపోతున్నారు. పార్టీ రూలింగ్లో ఉన్నా కూడా మా మీద ఇందుపైన దురాశలు వేయడి మా మీద కొట్లాడినారు. మాకు ఎంతవరకు న్యాయం చేస్తారు? సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత మేడం గారు, సత్యకుమార్ యాదవ్ గారికి నీకు తెలియజేసేది ఏమంటే, ఒక కులాన్ని హింసించేటట్లు మాట్లాడినాడు ఒక ఎమ్మెల్యే ఉండి. కానీ ఎంతవరకు మీరే ఆలోచించి చేయండి.